ఓం నమో వీరబ్రహ్మని. జయ వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. జయ వీరబ్రహ్మ జై అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరరెడ్డి, బ్రహ్మంగారి మఠం. ఇంతవరకు విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా అనేక ఆధ్యాత్మిక విషయాలు, జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానం, కాళికాంబ సప్తశతి పద్యాలు, అలాగే అచలానందాశ్రమ పీఠాధిపతులు శ్రీ విరజానంద స్వాముల వారి యొక్క ప్రసంగాలు, మిగతా ఎన్నో విషయాలు మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈరోజు భాగవతోత్తముడైనటువంటి పోతన వ్రాసిన భాగవతంలో వారు ఏ విధంగా ప్రార్థించి ఆ భాగవతాన్ని వ్రాయగలిగారో ఒకటి రెండు పద్యాలు మనము ఉదాహరించుకుందాం. చాలా అద్భుతమైనటువంటి పద్యాలు. మనం సహజంగా ఏదైనా కార్యక్రమం ప్రారంభిస్తే మొట్టమొదట దేవతా స్తుతి తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకు? ఎంతటి గొప్పవారైనా కూడా ఆ సరస్వతీదేవి లేదా భగవంతుని కటాక్షం లేకపోతే ఏ పని చేయలేరు. అందుకే పోతన గారు ఎంతో భక్తితో ఆ వాణి తల్లిని ఇలా ప్రార్థిస్తున్నాడు. క్షోణీచలంబునన్నుదురు సోకగా మృక్కెర, క్షోణీచలంబునన్నుదురు సోకగా మృక్కి నుతింతు సైకత శ్రోనికి, చంచరీకచయ సుందరవేనికి రక్షితామర శ్రేనికి, తోయజాత భవచిత్ర వశీకరణైక వానికిన్, వానికి అక్షధామ శుకవార్జ పుస్తక రమ్యపానికిన్ అని ఒక అద్భుతమైనటువంటి ఉత్పాలమాల పద్యంలో ఆ తల్లిని కీర్తించారు. అంటే ఈ తలను నేల కానిచ్చి నమస్కారం చేస్తున్నారంట, అంటే సాగిల పడటం. దీన్ని సాష్టాంగ దండ ప్రమాణము అంటారన్నమాట. శరీరంలోని 8 భాగాలు భూమికి తాకి నమస్కరించటము. కాబట్టి క్షోణి ఈ ధరిత్రికి నమస్కారం చేస్తున్నాడు. అంటే సాక్షాత్తు ఆ చదువుల రాణి అలినీలవేణి అయినటువంటి వాణిని ఇలా సందర్శిస్తానమ్మా. ఆ చల్లని చల్లి ఒక చేతిలో అక్షమాలను, మరొక చేతిలో రామచిలుకను, ఇంకొక చేతిలో తామర పువ్వును, వేరొక చేతిలో పుస్తకాన్ని చాలా అద్భుతంగా ధరించి అందంగా ఉంటుంది. సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవిందభవుని అంతరంగాన్ని ఆకర్షిస్తుంది. తన కటాక్ష వీక్షణాలతో సురనికరాన్ని కరికరిస్తుంది. అలాంటి తల్లికి నేను పదాభివందనం చేస్తున్నానని చెప్పన్నాడు. పుట్టంబుట్ట శిరంబున్మొలవ నభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గును, గాలిగొల్వను పురాణింపన్ దొరకొంటి మీదెట్లే వెంట జరింతు, దత్పరడీ నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టున్నాగగుమమ్మ, నమ్మితిదుమీ బ్రహ్మీదయాంబోధినిరీ. చూడు ఏ విధంగా సరస్వతి దేవిని కలుస్తున్నారమ్మా. నేను పుట్ట నెత్తి మీద పెరిగినటువంటి వాల్మీకి అంత గొప్పవాణి కాదు, లేదా పడవలో ప్రసరించినటువంటి వ్యాసుడు 18 పురాణాలను చెప్పినటువంటి వ్యాసుడను కాడు, కవిచలకుడైనటువంటి కాళిదాసు వర్ణన నాకు తెలియదు. అయినా నేను ధైర్యంతో తెలుసో తెలియకో ఈ భాగవతాన్ని వ్రాయడానికి పూనుకున్నాను. కాబట్టి ఏ విధంగా దాన్ని ప్రారంభించాలో, ఏ విధంగా పూర్తి చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఈ సమయంలో మీరు నాకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని, ఆ భక్తిని నా మనస్సులో కలిగింపజేసి ఆ గొప్ప కావ్యాన్ని పూర్తి చేసేందుకు సహకరించు తల్లి అని చెప్పని నన్ను నీ బిడ్డ మాదిరి చేపెట్టి నడిపించు. ముమ్మాటికి నిన్నే నమ్ముకున్నాను తల్లి, నీవు తప్ప ఇంకెవరున్నారు నాకు ఆధారము అంటూ నీ కరుణ అపారమైనది. కాబట్టి ఆ కరుణ నా మీద ప్రసరింపజేసి ఈ భాగవతాన్ని మా తెలుగు ప్రజలకందరికీ అందించేందుకు నన్ను ఆశీర్వదించు అంటూ 2 పద్యాలలో అద్భుతంగా
పోతన గారు రచించారు. దాన్ని ఈరోజు మాకు తెలిసినంతలో వివరించాం. దయచేసి నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విరాట్ విబిఎస్ క్యాపిటల్ లెటర్స్లో నా నెంబర్ 9440426300. ఏదైనా మాతో మాట్లాడాలనుకుంటే నా నెంబర్ మరొకసారి 9440426300. జయ వీర బ్రహ్మజై, గోవిందమాంబ జై, జయ వీర బ్రహ్మజై, అచలానంద స్వామి జై.